తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వీరు క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొని రావడంలో వీరు చేసిన కృషి అమోఘం. రాజకీయాల్లోకి రాకముందు మీరు ఆర్మీలో పైలట్ ఉన్నతాధికారిగా పనిచేశారు. ఆ తర్వాత అనంతరం ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాల్లోకి రావటమే కాకుండా కూడా తన మార్క్ రాజకీయాన్ని చాటి చెప్తున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినా కూడా ఆ పదవులకు వన్నె తెచ్చాడు. వివాద రహితుడుగా పేరు పొందారు. ఆర్మీలో ఉన్నత శ్రేణి పైలట్గా పనిచేశారు. అలాగే రాష్ట్రపతులు శంకర్ దయాళ్ శర్మ, ఎస్ వెంకట్రామ్ దగ్గర ఉన్నత అధికారిగా సేవలందించారు. తన రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా గెలుపొందడం జరిగింది. ఆనాటి నేటి వరకు కూడా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా కూడా 2 సార్లు పనిచేసిన దాఖలు కలవు. నేడు రేవంత్ కేబినెట్లో అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటారు తప్ప ఎక్కడా కూడా తన స్వలాభం కోసం కానీ, సొంత అవసరాల కోసం కానీ తీసుకోరు అని చెప్పవచ్చు. గతంలో ఎన్నో పదవులు చేసినా కూడా అతనిపైన ఎలాంటి అవినీతి మరకలు కానీ లేదా అక్రమాలు కానీ లేవంటే వారు ఎంత నిజాయితీగా, నిక్కర్సుగా రాజకీయాలు చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ప్రజలతో ఎల్లప్పుడూ ఉంటే పదవులు వాటి అంతటా అవే వస్తాయని దానికి వీరే నిదర్శనం అనవచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యేగాను మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకుగా పనిచేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీతో మాట్లాడి వారి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావటంలో క్రియాశీలక పాత్రను పోషించారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగాను సేవలందించడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పీసీసీ అధ్యక్షులుగా 2 పర్యాయాలు పనిచేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చుకోవడానికి కృషి చేశారు అని చెప్పవచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా సమర్థవంతంగా కూడా అమలు చేయడంలో వీరి పాత్ర ఎనలేనిదని అనవచ్చు. ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోనూ బడా వ్యాపారవేత్తలు కూడా మంచి పరిచయాలు కలవు. ఆ పరిచయాలు తెలంగాణ అభివృద్ధికి ఒక మూల కారణమని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం.